ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అంటే ఎట్లుంటుందో ఎరికే కదా. కాలు పెట్టి సందు ఉండదు, ఎట్లనో అట్లా లోపలికి చొచ్చుకపోయినా సీటు దొరకదు, నిల్సోనే పోవాలి. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. కొందరు బట్టెవాజ్ గాళ్ళైతే కావాలనే లేడీస్ను దాకుతే ఇంకొందరు బ్యాలెన్స్ తప్పి ముందున్నోళ్ళ మీద పడతారు. దాంతో ఇక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఈ కిరికిరి పంచదంతా ఎందుకని గా కేరళ రాష్ట్రంలో మొగోళ్ళు ఏం చేస్తుర్రో చూడుండ్రి. ఇదేందిరో గా అన్నం చూస్తున్నారా? చిన్న పిల్లలకు డైపర్ తొడిగినట్టు ఆయన ఖాళీ అట్ట డబ్బాని తొడుక్కొని బస్ ఎక్కిండు. ఓర్ని ఇదేం వేషంరో అన్నట్టు ఆ బస్సులో ఉన్నోళ్ళు ఆశ్చర్యంగా చూడబట్టిర్రు. ఆయన ఒక్కడే కాదుల్లా, ఇగో ఈ కండక్టర్ అన్న సుత గట్లనే తయారైండు. ఐరన్ మ్యాన్ లెక్క చేతులకు నెత్తికి కూడా అట్ట ముక్కలు తొడిగిండు. ఏమైంది వీళ్ళకు, గిట్లెందుకు చేస్తున్నారు అని అంటే, మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదమ్మా, లేకపోతే ఉత్త పుణ్యానికి ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తే మా గతి ఏం కావాలి అని అంటున్నారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఇదే ట్రెండ్ నడుస్తున్నదిల్లా. పులి నోట్లనన్నా తల పెట్టొచ్చు కానీ ఫుల్ రష్ ఉన్న ఆర్టీసీ బస్సులో కాలు పెట్టొద్దు అని మగ ప్యాసింజర్లు మొత్తుకుంటున్నారు. అసలు ఏంది ఇదంతా అని అంటే, వారం కిందట గీ అక్క బస్సులో ఒక ఆయన నన్ను లైంగికంగా వేధించిండు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అది వైరల్ అయ్యేటాలకు నెటిజన్లు అందరూ ఎగేసుకొచ్చి, ఏం రావారి ఇదేం పని, నీకు అక్కశైలలు లేరా అని గా అన్న మీద దుమ్మెత్తిపోసిర్రు. ఆ సోంటోని ఇడిచిపెట్టొద్దు, ఊరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని తీర్పులు కూడా ఇచ్చిళ్ళు. నేనేం తప్పు చేయలేదు, ఎవరిని ఏమనలే అని ఆ అన్న తన ఫ్యామిలీకి చెప్పుకొని అవమానం భరించలేక ఊరేసుకొని పానం తీసుకున్నాడు. దీని మీద ఇప్పుడు కేరళలో లొల్లి అవుతున్నది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు కావాలనే గీసోంటి వీడియోలు తీసి మందిని బద్నాం చేస్తురని కొందరు అంటుంటే, బస్సులో ఆడోళ్లకు తాకకుండా అట్టపెట్టెలు తుట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నారు మగ ప్యాసింజర్లు.